ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఉత్కంఠంగా జరిగినటువంటి మ్యాచ్ నెంబర్ 59లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతోటి విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేస్లో మరింత ముందుకు తీసుకువెళ్ళింది. మరోవైపు ఇప్పటికే ఎలిమినేట్ అయినటువంటి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. 3.1 ఓవర్లలోనే 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడ్డటువంటి పంజాబ్ను నేహాల్ వధేరా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆదుకోగా చివర్లో శశాంక్ సింగ్, అజ్మతుల్లా చెలరేగి ఆడటంతో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. నేహాల్ వధేరా, శశాంక్ సింగ్లు హాఫ్ సెంచరీలతో చెలరేగగా శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు, అజ్మతుల్లా 21 పరుగులు, ప్రభ్సిమ్రన్ సింగ్ 21 పరుగులతోటి రాణించారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2 వికెట్లు తీయగా మఫాకా, రియాన్ పరాగ్, ఆకాష్ మధ్వాల్ వీరు ముగ్గురు తలా 1 వికెట్ తీశారు. 220 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ మొదట్లో అద్భుతంగా ఆడినప్పటికీ చివర్లో వేగంగా పరుగులు చేయలేక చతికిలపడింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ చివర్లో ధ్రువ్ జురెల్ రాణించినప్పటికీ రాజస్థాన్ దానిని క్యాష్ చేసుకోలేకపోయింది. చివర్లో వేగంగా ఆడలేక పరుగుల పోరులో చతికిలపడి మరొక ఓటమిని మూటగట్టుకుంది రాజస్థాన్. జైపూర్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి పంజాబ్ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించినప్పటికీ స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది. ఫజల్ హక్ ఫారూక్ వేసినటువంటి తొలి ఓవర్ తొలి బంతిని 4 కొట్టినటువంటి ప్రియాంష్ ఆర్య ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించాడు. అయితే తుషార్ దేశ్పాండే వేసినటువంటి 2వ ఓవర్లో హెట్మేర్కి క్యాచ్ ఇచ్చి ప్రియాంష్ ఆర్య అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ప్రియాంష్ ఆర్య అవుట్ అయ్యాడు. ఆ విధంగా పంజాబ్ కింగ్స్ 19 పరుగుల వద్దనే తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి ఆస్ట్రేలియాకు చెందినటువంటి మిచెల్ ఓవెన్ ఈ మ్యాచ్ తోటి ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. మఫాకా వేసినటువంటి 3వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ సింగ్ 2 4లు 1 6 కొట్టాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి మిచెల్ ఓవెన్ ఓ భారీ షాట్ ఆడబోయి కీపర్ సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 2 బంతులు ఆడినటువంటి మిచెల్ ఓవెన్ డక్అవుట్ కావడం జరిగింది. ఆ విధంగా పంజాబ్ కింగ్స్ 34 పరుగుల వద్ద తన 2వ వికెట్ను కోల్పోయింది. తుషార్ దేశ్పాండే వేసినటువంటి 4వ ఓవర్ తొలి బంతికే కీపర్ సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్ అవుట్ అయ్యాడు. రాజస్థాన్ ఫీల్డర్లు మొదట్లో పెద్దగా అప్పీల్ చేయలేదు. బాల్ ప్యాడ్కు తగిలి క్యాచ్ అయిందని చెప్పేసి అంతా అనుకున్నారు. అందుకే కీపర్ కానీ బౌలర్ కానీ కాన్ఫిడెంట్గా అప్పీల్ చేయలేదు. అంపైర్ కూడా అవుట్ ఇవ్వలేదు. అయితే రాజస్థాన్ ఫీల్డర్లు ఆ తర్వాత డిఆర్ఎస్ను కోరుకున్నారు. రివ్యూలో బాల్ బ్యాట్కు తగిలిందని చెప్పేసి తేలడంతో ప్రభ్సిమ్రన్ సింగ్ నిరాశగా పెవిలియన్కు చేరాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి ప్రభ్సిమ్రన్ సింగ్ 3 4లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా పంజాబ్ కింగ్స్ 34 పరుగుల వద్దనే తన 3వ వికెట్ను కూడా కోల్పోయింది. సో వరుస బంతుల్లో 2 వికెట్లు కోల్పోవడం, 3.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఒకేసారి క్రీజులోకి వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా వీరిద్దరు కలిసి పంజాబ్ను అద్భుతంగా ఆదుకున్నారు. కీలక వికెట్లను కోల్పోయినప్పటికీ వీరిద్దరూ కలిసి రన్ రేటు తగ్గకుండా వేగంగా ఆడారు. అడపాదడపా బౌండరీలు, సిక్సర్లతోటి దూసుకుపోయారు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. నేహాల్ వధేరా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లతోటి చెలరేగాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికల్లా పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 44 బంతుల్లోనే 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రియాన్ పరాగ్ వేసినటువంటి 11వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించినటువంటి శ్రేయస్ అయ్యర్ లాంగ్ ఆఫ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 25 బంతులు ఎదుర్కొన్నటువంటి శ్రేయస్ అయ్యర్ 5 4లతోటి 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 101 పరుగుల వద్ద పంజాబ్ తన 4వ వికెట్ను కోల్పోయింది. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి శశాంక్ సింగ్తో కలిసి నేహాల్ వధేరా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు కలిసి వేగంగా ఆడటంతో రన్ రేటు 10కి తగ్గకుండా దూసుకుపోయింది. ఆకాష్ మధ్వాల్ వేసినటువంటి 13వ ఓవర్లో 4 కొట్టినటువంటి నేహాల్ వధేరా 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవైపు వధేరా, మరోవైపు శశాంక్ సింగ్ వీరిద్దరు కలిసి పోటీపడి 4లు 6లతోటి చెలరేగడంతో స్కోర్ బోర్డు దూసుకుపోయింది. అయితే సెంచరీ దిశగా సాగిపోతున్నటువంటి నేహాల్ వధేరా ఆకాష్ మధ్వాల్ వేసినటువంటి 16వ ఓవర్లో హెట్మేర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 37 బంతులు ఎదుర్కొన్నటువంటి నేహాల్ వధేరా 5 4లు 5 సిక్సర్లతోటి 70 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో నేహాల్ వధేరా ఆ తర్వాత శశాంక్ సింగ్ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 33 బంతుల్లోనే 58 పరుగుల పార్ట్నర్షిప్ జోడించారు. నేహాల్ వధేరా అవుట్ అయిన తర్వాత శశాంక్ సింగ్ మరింతగా రెచ్చిపోయాడు. ఫారూక్ వేసినటువంటి 17వ ఓవర్లో శశాంక్ సింగ్ 2 4లు 1 సిక్సర్ తోటి 18 పరుగులు పిండుకున్నాడు. మఫాకా వేసినటువంటి 18వ ఓవర్లో అజ్మతుల్లా 2 4లు 1 సిక్సర్ బాదాడు. ఇక తుషార్ దేశ్పాండే వేసినటువంటి చివరి ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే శశాంక్ సింగ్ 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.
శశాంక్ సింగ్ 30 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 59 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే అజ్మతుల్లా 9 బంతుల్లోనే 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. సో వీరిద్దరు కలిసి అంటే శశాంక్ సింగ్, అజ్మతుల్లా వీరిద్దరు కలిసి 24 బంతుల్లోనే ఏకంగా 60 పరుగులు జోడించారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తుషార్ దేశ్పాండే 2 వికెట్లు తీస్తే రియాన్ పరాగు, మఫాకా, ఆ తర్వాత ఆకాష్ మధ్వాల్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే తుషార్ దేశ్పాండే ఆ తర్వాత రియాన్ పరాగ్ వీరిద్దరు మాత్రమే కాస్త పరుగులను కట్టడి చేయగా మిగతా బౌలర్లందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక 220 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు జైస్వాల్, సూర్యవంశీ వీరిద్దరు కూడా అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 4.5 ఓవర్లలోనే ఏకంగా 76 పరుగులు జోడించారు. ఎలాగూ ప్లేఆఫ్స్కు దూరమయ్యాం కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు అన్న రీతిలో చెలరేగి ఆడారు ఓపెనర్లు ఇద్దరు కలిసి. హర్షదీప్ సింగ్ వేసినటువంటి తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి ఏకంగా 22 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని అందించాడు. ఇక ఎన్సన్ వేసినటువంటి 2వ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ కూడా 2 సిక్స్లు 1 ఫోర్ తోటి 17 పరుగులు పిండుకున్నాడు. హర్షదీప్ సింగ్ వేసినటువంటి 4వ ఓవర్లో సూర్యవంశీ 1 ఫోర్తో పాటు వరుసగా 2 సిక్సర్లు బాదాడు. ఇలా ఇద్దరు పోటీపడి బౌండరీలు సిక్సర్లు బాదటంతో పరుగులు వరదలా పారాయి. అయితే హర్ప్రీత్ బ్రార్ వేసినటువంటి 5వ ఓవర్లో బాట్లెట్కు క్యాచ్ ఇచ్చి సూర్యవంశీ అవుట్ అయ్యాడు. కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 40 పరుగులు చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ 76 పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది. సో తొలి వికెట్కు వీరిద్దరు కలిసి అంటే వైభవ్ సూర్యవంశీ తర్వాత యశస్వి జైస్వాల్ వీరిద్దరు కలిసి కేవలం 29 బంతుల్లోనే 76 పరుగులు జోడించి అద్భుతమైనటువంటి మెరుపు ఆరంభాన్ని అందించారు. ఇక తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ సంజుతో కలిసి జైస్వాల్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. దీంతో పవర్ ప్లేలో అంటే 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా రాజస్థాన్ రాయల్స్ 1 వికెట్ నష్టానికి ఏకంగా 89 పరుగులు చేసింది. హర్ప్రీత్ బ్రార్ వేసినటువంటి 9వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి జైస్వాల్ 24 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్లో మిచెల్ ఓవెన్కు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ అవుట్ అయ్యాడు. 25 బంతులు ఎదుర్కొన్నటువంటి జైస్వాల్ 9 ఫోర్లు 1 సిక్సర్ తోటి 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా రాజస్థాన్ రాయల్స్ 109 పరుగుల వద్ద జైస్వాల్ రూపంలో తన 2వ వికెట్ను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికల్లా రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి మంచి గెలుపు బాటలోనే పయనించింది. అయితే 16 బంతుల్లో 20 పరుగులు చేసినటువంటి కెప్టెన్ సంజు శాంసన్ 11 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసినటువంటి రియాన్ పరాగు వెంటనే అవుట్ కావడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. అయితే చివరిలో ధ్రువ్ జురెల్ చివరిదాకా అద్భుతంగా పోరాడినప్పటికీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరు కూడా రాణించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్కు మరొక ఓటమి తప్పలేదు. చివరిలో పంజాబ్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడంతో వేగంగా పరుగులు చేయలేక రాజస్థాన్ రాయల్స్ చతికిల పడింది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. యజ్వేంద్ర చహల్ వికెట్లు తీయనప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక మార్కో ఎన్సన్, అజ్మతుల్లా, ఒమర్ జాయ్ వీరిద్దరు కూడా చెరో 2 వికెట్లు తీశారు. సో మొత్తంగా చూసినట్టయితే కేవలం 10 పరుగుల తేడాతోటే మరి రాజస్థాన్ ఓడిపోయినప్పటికీ అద్భుతంగా పోరాడింది. కానీ చివర్లో వేగంగా పరుగులు చేయలేక చతికిల పడింది. ఈ గెలుపుతోటి పంజాబ్ కింగ్స్ మొత్తం 12 మ్యాచ్లలో 8 గెలుపులు 3 ఓటములతోటి 17 పాయింట్లు సాధించి ఆర్సీబీతో సమానంగా ఉన్నప్పటికీ మరి మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటే పంజాబ్ కింగ్స్ 2వ స్థానానికి ఎగబాకింది. సో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఈ 2 జట్లు కూడా దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరినట్లే. ఇక ఈ ఓటమితోటి రాజస్థాన్ రాయల్స్ 10వ ఓటమిని మూటగట్టుకుంది. మొత్తంగా 13 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే గెలిచి 10 మ్యాచ్లలో ఓడిపోయి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 9వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇప్పటికే ఎలిమినేట్ అయినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కొత్తగా పోయిందేమీ లేదు. కాకపోతే ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పంజాబ్ కింగ్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరినట్లుగానే చెప్పుకోవాలి. ఇక తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి హర్ప్రీత్ బ్రార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.